हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 209వ పాఠము 11/11/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. ఆమె జ్ఞానయోగిగా అయిపోయింది, జ్ఞానయోగిగా అనుభూతిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల అలాగా చెప్పింది. ఈ సీక్రెట్ డాక్టర్ను ఎవరైతే దీన్ని పఠిస్తారో, అధ్యయనం చేస్తారో వాళ్ళు కూడా జ్ఞానయోగిగా మారుగురుగాక అని ఆమె ఆశంసనం చేస్తుంది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం.
అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. The Secret Doctrine, Volume 1, Cosmogenesis, Part 1, Cosmic Evolution. In 7 stanzas from the book of Jnana. దాన్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాం, పఠిస్తూ అధ్యయనం చేసుకుంటున్నాం. అక్కడ తాగిపోకుండా కలిగిన అవగాహన ద్వారా, అధ్యయనం ద్వారా కలిగిన పఠనము, అధ్యయనము ద్వారా కలిగిన అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందటానికి ఈ ప్రయత్నం మనం ఇది ఇలా సాగుతోంది. మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఇదంతా బర్డ్స్ ఐ వ్యూ అంటారు, విహంగ వీక్షణము. బర్డ్ అంటే పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతుంటే దానికి ఎంత వైశాల్యంగా కనిపిస్తుంది. మొత్తం ఈ భూమి విశాలమైనటువంటి ప్రాంతాన్ని అది చూడగలుగుతుంది. మనం చాలా పరిమితంగా, మన ఇంటి ముందు ఉంటే, ఇంట్లో ఉంటే ఆ గది వరకు పరిమితం, వీధిలోకి వస్తే ఆ వీధి వరకు పరిమితం, రోడ్డు మీదకి వస్తే ఆ రోడ్డు చుట్టుపక్కల ఉన్న వాటి వరకు పరిమితం. కానీ విహంగము పక్షి మొత్తాన్ని, పట్టణాలనే, రాష్ట్రాలనే చూడగలగదు. కానీ మనం విహంగ వీక్షణముగా మొత్తాన్ని, ఏదో ఒకదాని లోపలికి వెళ్ళటం అన్నట్టు కాకుండా, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఒక్కసారిగా పైనుంచి వాటిని వీక్షిస్తూ ఉన్నాము, వాటిని తెలుసుకోవడానికి చూస్తూ ఉన్నాము వాటిని. ఎందుకు ఇదంతా అంటే మన నిత్య జీవితాన్ని యోగమయ జీవితముగా, యజ్ఞమయ జీవితముగా మలుచుకోవడానికి. అంటే యజ్ఞమయ జీవితం, యోగమయ జీవితం అనగానే చాలా పెద్ద మాటలుగా ఉంటాయి. అమ్మో, ఇంత ఎలాగ చేయగలం మన వల్ల అవుతుంది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అందుకే మనం తేలిక మాటల్లో నా కోసం నుండి, ఇప్పటి వరకు పనులు ఎలా చేస్తున్నాం, మన పనులు నా కోసం నుండి, నా చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం, ఈ సృష్టి కోసం నా పనులన్నీ జరుగుతున్నాయి అన్న భావనలోకి రావటం. ఎందుకు? ఉన్న విషయంలోకి రావటం. మనం కొత్త విషయంలోకి వెళ్ళటం లేదు. మనం కొత్త విషయంలోకి వెళ్ళాము, ఉన్న విషయాన్ని వదిలేసి కొత్త విషయంలోకి వెళ్ళాం. అరే, ఈ విషయంలోకి వచ్చే వెంటనే ఇప్పుడు కొంచెం అవగాహన కలిగి ఉన్న విషయానికి వస్తున్నాం. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండే విషయం ఏదైతే ఉందో దాంట్లోకి వస్తున్నాం మనం. మామూలుగా ఇప్పుడు కొత్త విషయంలోకి వెళ్ళిపోతున్నాం మనం. చాలా విషయాలు తెలిసిపోతున్నాయి మనకి అన్నట్టుగా కాదు, ఉన్న విషయంలోకి ప్రవేశిస్తున్నాం మనం, యథార్థ స్థితిలోకి. దేన్నైతే మర్చిపోయామో మనం, మర్చిపోవటం వల్ల ఇంకొకటి దాని స్థానంలో నిలబడింది. అన్ని దీని స్థానంలో ఇట్లా వేరేగా నిలబడింది కూడా దానికి సంబంధించిన ప్రతిబింబం. ఇప్పుడు మనం బింబం కేసి వెళ్తున్నాం. అంటే మనం ఇప్పుడు దాకా ఏదైతే వాస్తవ స్థితి అనుకుంటూ మనం జీవిస్తున్నామో, ఇది ఏది రూపాంతరం చెందుతూ వచ్చిందో దాంట్లోకి ప్రవేశిస్తున్నాం. మనం ఇప్పుడు మంచుగడ్డగా ఉన్నాము, మంచుగడ్డకి సంబంధించిన విషయంగా మన జీవితం సాగుతుంది. కానీ మంచుగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది.
అంటే దీని యొక్క అసలైన స్థితి జలము. అట్లా జలస్థితికి మనము ఈ మంచుగడ్డకి మూలమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి మనం వెళ్ళటానికి మనం దైవమే ఈ విధంగా రూపాంతరం చెందింది అన్న విషయంలోకి మనం వెళ్ళటానికి ఈ ప్రయత్నం. దానికి మన పనులు ఎట్లా చేయాలి, మన జీవితాన్ని యజ్ఞమయ జీవితంగా మలుచుకోవడం వెరీ సింపుల్, చాలా చాలా తేలిక. కొత్త పని ఒక్కటి లేదు మనకి. ఈ నిత్య వ్యవహారాలు, దైనందిన వ్యవహారాలు మొత్తం ఇప్పుడు వరకు ఏమనుకుంటున్నావు, నా కోసం కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి చేసి పెడుతున్నామని. అది చాలదు. ఉన్న స్థితినే, ఉన్న యథార్థాన్ని మనం చెప్పుకుందాం. అవును, చుట్టూ ఉన్న వాళ్ళకే చేసి పెడుతున్నాం అంటే చుట్టూ ఉన్న వారి కోసం మనం ఉన్నాం. అదే దాన్నే యజ్ఞమయ జీవితం, యోగమయ జీవితంగా మలుచుకోండి అని చెప్పి మనకి వేదము, పవిత్ర గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి అవన్నీ చెప్తున్న ఒకే ఒక మాట, ఇట్లా మలుచుకోండి మీ జీవితాన్ని అని చెప్తున్నాను. మనం సీక్రెట్ డాక్టర్ స్టాంజా 1లో శ్లోక 9లో ఉన్నాం, చివరి శ్లోకంలో. అక్కడ వచ్చినప్పుడు మనకి సంఖ్యలకు సంబంధించిన విషయం వచ్చేటప్పటికల్లా సంఖ్యల గురించి మనం ఏంటి దాని విషయం అని వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ సందర్భంలో మనకి ఇక్కడ కృష్ణమాచార్య యొక్క లెక్చర్ విస్కాన్సన్ యూనివర్సిటీలో ఇచ్చినది దాన్ని వివరించుకున్నాం. అంటే సృష్టి యొక్క విహంగ వీక్షణముగా, టూకీగా మొత్తం ఒక్కసారిగా దర్శనం అయ్యేటట్టుగా మనం ముందు ఉంచారు. అది పురుష సూక్తాన్ని వివరిస్తూ ఆయన ఈ సూక్తం పురుషుని వర్ణన పురుష సూక్త మంత్రాలలో సంకేతంగా చేయబడినది. ఈ పురుషుడెవరు? విశ్వ పురుషుడు. అట్లాగే వ్యక్తిగతంగా మన గురించి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళుగా ఎవరైతే ఉన్నామో మన గురించి, మానవుడి గురించి, ఈ పురుషుడు గురించి. ఈ పురుషుడు అంటే ఇక్కడ ఉన్న స్త్రీ పురుషులు కలిసి, పురుషుడైనా పురుషుడే, స్త్రీ అయినా పురుషుడే. ఇక్కడ మనకిచ్చిన విభాగం ఏంటంటే విశ్వ పురుషుడు, సమస్తానికి సంబంధించినటువంటి విశ్వ పురుషుడు, ఆయన్ని వర్ణిస్తూ ఈ పురుష సూక్తం ఇవ్వబడింది. అదే విషయము ఈ మానవుడిలో కూడా, అంటే అతను స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ సూక్తం విశ్వ చైతన్య వైభవాన్ని కీర్తిస్తూ అది ప్రతి వ్యక్తిలో వర్తించే వ్యక్తిగత చైతన్యానికి ఎలా అర్పించబడిందో వివరిస్తుంది. మొత్తాన్ని కదుపుతున్నది, రూపాన్ని కాకుండా. ఇక్కడ దేన్ని వర్ణిస్తున్నారు? రూపంతో పాటు ఆ రూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవాన్ని కూడా, చైతన్యాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నారు. చైతన్యం అనేటప్పుడు కల్లా పురుషుడిలోనూ అదే చైతన్యం, స్త్రీలోనూ అదే చైతన్యం, ప్రతి జీవిలోనూ, ప్రతి అణువులోనూ అదే చైతన్యం. అందుకని మనం అందరము పురుషులము. పురుషుడు అని ఎందుకన్నాము? పురుషతత్వము అంటే దీన్ని నిర్వహించేది. స్త్రీతత్వం అనగానే సహాయకారిగా ఉండడము అన్నట్టుగా ఉంది. 2 తత్వాలు ఉన్నాయి, అనుసరించేది, ముందుకు నడిచేది. ముందుకు నడిచేది పురుషతత్వం, అనుసరించేది స్త్రీతత్వం. ఈ తత్వాలు అందరిలోనూ ఉంటాయి. ఆ స్త్రీ పురుష విభాగము ఆ మాదిరిగా చేయబడింది. ఓవరాల్ గా మనకేంటి, అందరము పురుషులము, ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి ఇక్కడ పురుషోత్తంలో వివరించిందంటే ప్రతి విశ్వ పురుషుడిలో ఉన్న చైతన్యం, అలాగే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి చైతన్యం, ఈ రెండిటికి సమన్వయం చేస్తూ
ప్రతి వ్యక్తిలో వర్తించే వ్యక్తిగత చైతన్యానికి ఎలా అర్పించబడిందో వివరిస్తుంది. ఆ విశ్వ చైతన్యమే ఈ విధంగా ఇన్ని రకాలుగా మారింది. ఇన్ని చైతన్యాలుగా అన్నట్టు. అంటే ఒక కొసను విశ్వాత్మ, ఇంకొక కొసను కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్నట్టుగా. ఈ సూక్తంలోనే బ్రహ్మాండ, పిండాండాల సమన్వయం ద్వారా బ్రహ్మాండంలోని శక్తులకు, ప్రజ్ఞలకు, పిండాండంలోని శక్తులకు, ప్రజ్ఞలకు అనుసంధానం కలిగించే న్యాస విద్య కూడా వివరింపబడింది. అంటే ఎట్లాగా మనం దాన్ని అన్వయించుకోవటం, మనలో ప్రతిక్షేపించుకోవటం. అంటే మనలో ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్న విశ్వంలో అదే ఉంది. విశ్వంలో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. ఎందుకనంటే అది మన యొక్క వ్యక్త రూపం కాబట్టి. ఇక్కడ 2గా లేవు. అది ఒకటే. దాని యొక్క వ్యక్త రూపం, ప్రతిబింబం. మన చుట్టూ ఉన్న విశ్వము ఎవరికి వాళ్ళకి సంబంధించిన వ్యక్త రూపం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కేంద్రముగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈ కేంద్రానికి సంబంధించిన పరిధిలో ఉన్నారు. నేను కేంద్రముగా ఈ సమస్తాన్ని చూస్తున్నాను. నాలో మీ అందరూ భాగమై ఉన్నారు. మీలో మీరు ఒకరు చూసుకుంటే ఒకరు కేంద్రముగా ఉండి మేమందరము మీలో భాగమైపోయాము. అట్లా ఒకళ్ళకి ఒకళ్ళు అందరూ కేంద్రమే, అందరూ భాగమే. తమాషాగా. ఎందుకంటే ఉన్నది ఒకటి కాబట్టి. అందుకనే ఆ శక్తులు, ప్రజ్ఞలు ఇక్కడ మనలో ఉన్న శక్తులు, ప్రజ్ఞలు అనుసంధానం చేయటం. ఎందుకట్లా అనుసంధానం చేయబడింది? అవి మనం మనం చెప్పుకుంటుంటే, వాటి గురించి వివరించుకుంటుంటే, దానికి సంబంధించి మనలో మేల్కాల్చడం. వాటి పట్ల మనం మేల్కాల్చడం. ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్న ఉన్నవాళ్ళము కాస్త క్రమక్రమంగా మేల్కొంటూ. ఇదంతా ఎవరి పరంగా చెప్తున్నారు? దేహాత్మ పరంగా. అంటే ఇక్కడ మేలుకోవాల్సింది దేహాత్మ. మేల్కొల్పటానికి వచ్చింది జీవాత్మ. ఈ విభాగం మనకు బాగా గుర్తుండాలి. దీనిలో విశ్వ పురుషుని శరీర భాగాలకు, పురుషుడి శరీర భాగాలకు సమన్వయాత్మకమైన అనుసంధానం కనిపిస్తుంది. మళ్ళీ పూర్తిగా భౌతికమే కాదు, 3 స్థాయిల్లో. అందుకే సహస్ర అని చెప్పుకున్నారు. సహస్రం అంటే ఒక్కొక్కటి పదేసి చూసుకుంటే. భూహు, భువః, శువః అంటే 3 స్థాయిలు. ఈ సృష్టి ఎలాగా వ్యక్తమైంది? సూక్ష్మం నుంచి స్థూలానికి 3 స్థాయిల్లో వ్యక్తమైంది. ఆ 3 ఒక్కొక్క స్థాయిలో మరలా 10గా. ఆ 10 ఇంటూ 10 ఇంటూ 10 వేసేటప్పటికల్లా 10 పదులు 100, 100 పదులు 1000. అందుకే సహస్ర శీర్షా పురుషః అని మొదలవుతుంది పురుష సూక్తం. సహస్ర అంటే 1000 అనే అర్థం కూడా ఉంటుంది. ఈ 1000 ఎక్కడి నుంచి వచ్చింది? 3 స్థాయిల్లో ఉన్నటువంటి అన్నీ ఈయనకి సంబంధించినవే అని చెప్పడం కోసం. తర్వాత సూర్యుడికి వెలుగు ద్వారా కనుచూపుకు ఉన్న సామ్యం. సూర్యుడికి వెలుగు ద్వారా కనుచూపుకు, సూర్యుడికి కనుచూపుకి ఏంటి మన ఇద్దరికి కనెక్షను? మనకి సూర్యుడికి ఉన్న కనెక్షను వెలుగు. వెలుగు ద్వారా ఉన్న సామ్యము, సంబంధము, ఆలోచన ప్రక్రియ ద్వారా చంద్రుడికి పురుషుడి మనస్సుకు ఉన్న సంబంధము, మన మనస్సు చంద్రుడి యొక్క మనస్సు, చంద్రుడికి మన మనస్సుకి ఉన్న సంబంధం. విశ్వపురుషుని ప్రవర్తనకు, విశ్వకర్మకు, భౌతిక స్థాయిగా పురుషుడి ప్రవర్తనకు, వ్యక్తిగత కర్మకు ఉన్న సంబంధము పురుష సూక్తం వివరిస్తున్నది. మరి ఎవరిది పురుష సూక్తం? ఒక మతానికి సంబంధించిందా మరిది?
అట్లా ఏ పవిత్ర గ్రంథమని ఇట్లాగే వివరిస్తున్నాయి. పవిత్ర గ్రంథములు మతాలవి కావు. వాటిని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు, ఊరేగుతున్నారు. వాళ్ళ చంకల్లో పెట్టుకుని. ఆ పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాన్ని వివరించేటప్పుడు మతం పేరుతో వివరించబడలేదు. సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందింపబడ్డాయి. అందరి కోసం వచ్చారు ఆ ప్రవక్తలు, ఆ మహాపురుషులు, అవతారమూర్తులు, మహర్షులు, వీళ్ళందరూ. బుద్ధుడు ఉన్నప్పుడు బౌద్ధ మతం లేదు. ఆయన వెళ్ళిన తర్వాత బౌద్ధ మతం అని పేరు పెట్టారు కదా. ఇట్లా క్రిస్టియానిటీ కోసం రాలేదు ఆయన. క్రీస్తు మతం కోసం రాలేదు. సమస్త మానవాళి కోసం వచ్చారు వీళ్ళు. వ్యక్తిగత ప్రవర్తన పరమ పురుషుని ప్రవర్తన నుండి వేరై సంబంధాన్ని తెంచుకున్నప్పుడు అతనికి బంధం ఏర్పడుతుంది. ఇది మనకి మంత్రం లాంటి వాక్యం. ఏంటి దీంట్లో ఉంది? ఎందుకు మనకి బంధం ఏర్పడుతుంది? పరమ పురుషుని ప్రవర్తన నుండి వేరై, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం అలాగా ప్రవర్తించడం లేదు. వేరైపోయింది. ఎందుకు వేరైపోయింది? నా కోసం అన్న విషయంకి వచ్చాము. నా కోసం అనేటప్పటికల్లా ఆయనేమో సమస్త విశ్వం కోసం, సృష్టి కోసం ఆయన ఉన్నాడు. విశ్వపురుషుడు. విశ్వం కోసం విశ్వపురుషుడు ఉన్నాడు. అట్లాగే విశ్వపురుషుడిలో భాగంగా ఉన్నటువంటి మనము కూడా విశ్వం కోసం అన్న విషయంలో ఉండాలి మనం. అప్పుడు ఆయనతో అనుసంధానం ఏర్పడుతుంది. ఇంకా ఆయనతో వేరవటం లేదు. ఇక ఆయనగానే ఉంటాము. ఉన్న విషయం కూడా అదే. ఆయనలో భాగంగానే ఉన్నాము. అంటే ఇంకా వేరుగా ఎలా ఉన్నాం? ఎట్లా ఉంటాము వేరుగా? ఇంట్లో ఉన్నాము. సరే, భార్యాభర్తలు అంటే వాళ్ళు కొట్లాడుకొని ఈ తగాదా పడి ఒకళ్ళకొకళ్ళు మూతులు బిగించుకుని ఇక ఎడముఖం పెడముఖంగా ఆమె ఒక గదిలో ఈయన ఒక గదిలో ఉంటారు. కానీ అదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమె ఒక గదిలో, ఈయన ఒక గదిలో ఉంటున్నారు. అట్లాగే మనం ఏమైంది మనది? ఆయనలోనే ఉన్నాం. ఆయనలో భాగంగా ఉన్నాం. కానీ మనం వేరుగా ఉన్నట్టుగా భావించి నా కోసము అన్న విషయంగా మనకొచ్చింది. అది ఎందుకని అంటే స్థితి భేదం చేత అది సహజం. అది రావాలి కూడా. ఈ దివ్య ప్రణాళికలో అది ఒక భాగం. అట్లా వేరు భావన రావటం, దాని నుంచి మరలా తిప్పుకొని ఆయనే నేను, నేనే ఆయన అన్న దాంట్లోకి రావడం, ఇది ఒక కార్యక్రమంగా జరుగుతుంది. ఒక ప్రణాళికగా. అంటే ఇప్పుడు మనం దీన్ని తక్కువేం చేయక్కర్లేదు మనం. ఇది ఉన్న విషయం అది. అట్లాగా ఉన్నప్పుడు మనకేం ఏమి జరుగుతోంది? బంధం ఏర్పడుతుంది. ఎందుకంటే నా కోసము అన్నాం కాబట్టి కర్మఫలం మనల్ని మన దగ్గరికి వస్తుంది. బంధం ఏర్పడుతుంది. అదే మనం ఆయనలాగా, ఆయన ఎట్లాగైతే విశ్వం కోసం చేస్తున్నాను అంటున్నాడు ఆయన ప్రవర్తన, అలాగే మన ప్రవర్తన కూడా విశ్వం కోసం నా పనులన్నీ అని అంటే ఇంకా బంధం ఏర్పడటం అనేది జరగదు. ఎందుకంటే ఆయనకి బంధం ఏర్పడటం లేదు కదా. ఆయన సృష్టిని సృష్టిస్తూ ఉన్నాడు. కార్యక్రమం, మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన, ఈ సృష్టి యజ్ఞాన్ని. కానీ ఆయనేమి బంధింపబడటం లేదు. మనకి బంధనాలు తగులుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఆ భావం వల్ల. ఆయనేమో విశ్వం కోసం అని అన్నట్టున్నాడు. ఆయన ప్రతి ఆలోచనని, ప్రతి మాటని, ప్రతి కదలికని, ప్రతి చేతనని. మనమేమో అవే ఆలోచనలు, అవే మాటలు, అవే కదలికలు నా కోసం అన్న దాంట్లోకి వచ్చేసేటప్పటికల్లా బంధింపబడుతున్నాం.
అంటే క్రియ ప్రతిక్రియ, ప్రతిక్రియ మళ్ళీ మనల్నే చేరుతూ ఉంది. అటు వ్యక్తిగత ప్రవర్తన పరమ పురుషుని ప్రవర్తన నుండి వేరై సంబంధాన్ని త్రెంచుకున్నప్పుడు అతనికి బంధం ఏర్పడుతుంది. ఇది ఉన్న విషయం ఇది. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకునే మన ప్రవర్తన ఏంటి? ఎట్లాగా చేస్తుంది? మనం విశ్వం కోసమే చేస్తున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నామా? నా కోసం చేస్తున్నామా? కొంచెం ఆలోచించటం. ఆలోచించేటప్పటికల్లా అప్పుడు పరమ పురుషుని ప్రవర్తనే, ఆ విశ్వ పురుషుని ప్రవర్తనే మన ప్రవర్తన అయిపోతుంది. చాలా తేలిక విషయం. చాలా సింపుల్‌గా అత్యంత తేలికైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆ పద్ధతిలో మనం చేస్తున్నాం. విశ్వ పురుషుడిలో భాగమైనప్పుడు ఆయన వల్లనే మనము పని చేయటం అనేది అనివార్యం. ఇప్పుడు మన దేహంలో ఉన్నటువంటి లక్షల అణువులు, కోట్ల అణువులు, జీవకణాలు ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ దేహాన్ని ఆశ్రయించి, ఈ దేహాత్మ ఎవరైతే ఉన్నారో ఆ దేహాత్మ కోసం అవి పనిచేస్తున్నాయి. దేహం కోసం అవి పనిచేస్తున్నాయి. దేహాత్మ కోసం. అంటే అవి సొంతగా చేయటం లేదు. అనుకోవటం లేదు కూడా. దేహ భాగాలు నేను వేరు. ఇది నా కోసం నేను ఇక్కడ పొట్ట ప్రేవుల్లో ఆ జీర్ణం చేస్తున్నాను. నా కోసం చేస్తున్నాను జీర్ణం. ఈ ముక్కులు, ఈ ఊపిరితిత్తులు నా కోసం నేను ఊపిరి పీలుస్తున్నాను. గుండె నా కోసం. ఎవ్వరు ఒక్క శరీర భాగం కూడా, చిన్న శరీర భాగం కూడా, చిన్న జీవకణం కూడా నా కోసం అన్నది లేదు. కాబట్టి వాటికి బంధనాలు లేవు. శరీర భాగాలకి బంధనాలు లేవు. మనకి ఆ దేహాత్మ ఈ విధంగా ఆలోచించడం వల్ల బంధనం ఏర్పడుతుంది. అవగాహన పెరిగి సత్సంబంధం ఏర్పడినప్పుడు, అవగాహన ఇంకేముంది, ఇక్కడ విషయం తెలిస్తే దీని యొక్క ఏర్పాటు ఈ పద్ధతిలో ఉన్నది అనేటప్పుడు కల్లా అప్పుడు మనం అట్లాగే చేస్తున్నాం కదా మనం. ఆయనలో భాగమై ఉన్నాం కాబట్టి ఈ చోటులో భాగమై ఉన్నాం. సరే ఎవరో దైవము ఇట్లాగా ఇవన్నీ మనకి ఊహగా ఉన్నాయి కాబట్టి అవి తీసేసేద్దాం. ఈ చోటు ఊహ కాదు కదా. మన చుట్టూ ఒక చోటు ఉంది కదా, ఒక గోళంలాగా. దాంట్లో మనం ఉన్నాం. అందరము ఎక్కడున్నాం? ఒకే చోటులో ఉన్నాం కదా. ఇక్కడ ఆ చోటు ఎట్లాగా చేస్తుంది? ఆ చోట్లాగా మనం కూడా తప్పనిసరిగా చేయాలి. చేస్తున్నాం. కాబట్టి ఆ చోటులో ఉన్న వాళ్ళమందరము చోటులాగానే మనం అందరం మన పనులని యథావిధిగా ఆ చోటు ఎట్లాగైతే సృష్టి కోసం చేస్తుందో మనం కూడా సృష్టి కోసమే చేస్తూ ఉన్నాం. అనుకున్నా అనుకోకపోయినా మనం సృష్టి కోసమే చేస్తున్నామని అనుకున్నా అట్లాగే చేస్తాం. నా కోసం చేస్తున్నాను అని అనుకున్నా సృష్టి కోసమే చేస్తాం. నీ కోసం చేయటం లేదు ఇక్కడ. ఎవరికి వాళ్ళ కోసం పనులు చేయడం అనేది సృష్టిలో లేదు. నువ్వు అనుకుంటే అనుకోవచ్చు. అనుకున్నందువల్ల ఏమైంది? కర్మబంధం ఏర్పడింది. ఆ కర్మఫలం మనల్ని బంధిస్తుంది. మరలా వచ్చి మరి ఆ పనిని చేయటానికి ప్రేరణ కలిగిస్తుంది. దానివల్ల మనకి శాంతి లేకుండా అయిపోతుంది. మరి కర్మబంధం నిజంగా ఉందా అంటే, మరి మనం అట్లా చేయట్లేదు కదా. మనం చేసే పనేమో సృష్టి కోసమే చేస్తున్నాం. కాబట్టి అక్కడ కర్మబంధం లేదు. కాబట్టి మనం నిత్యము కర్మబంధం లేని వాళ్ళము. కానీ మరి ఎట్లాగొచ్చింది ఇది? ఊహగా వచ్చింది. నేను ఊహగా నా కోసం అనుకున్నాం మనం. కాబట్టి ఊహగా కర్మబంధం వచ్చింది. ఇప్పుడు
ఎప్పుడైతే ఈ ఊహ నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అని మారిందో కర్మబంధము జీరో అయిపోతుంది. అంతేగాని కర్మబంధాలనే మనం అనుభవించి తీరాల్సిందే కర్మ ఫలాన్ని. ఇప్పుడు గాని మనం బయటపడం అన్న విషయం లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కదా! సృష్టి కోసం నువ్వు నిరంతరము పనిచేస్తున్నావు. ఇంక నీకెందుకు కర్మబంధం ఉంటుంది? అందుకే తాడు, పాము ఉదాహరణ ఇచ్చింది. మనం పాము అనుకుంటున్నాము. మరి పాము అనుకుంటున్నప్పుడు అక్కడ పాము ఉందా? లేతే తాడు ఉందా? ఉంది తాడే. పాము లేదక్కడ. కానీ ఉంది అనుకున్నాం, భయపడ్డాం. అదే కర్మబంధం. ఉనికిపోయాం కర్మబంధం. ఎందుకని? పాము ఉందని చెప్పి. నా కోసం పనులు అని మనం భావించేటప్పటికల్లా వణికిపోతున్నాం, భయపడుతున్నాం. ఎవరో వెలుగుతే అక్కడికి తీసుకొచ్చారు. ఆ వెలుగు పడంగానే అదేమైంది? తాడుగా ఉండిపోయింది. తాడైంది. తాడుగా ఉందది. తాడని తెలిసింది అక్కడ ఉంది. పాము అదృశ్యమైపోయింది. అప్పుడు ఆ భయం, పాము వల్ల వచ్చినటువంటి భయం, వణుకు అదృశ్యమైపోయింది. ఆ కర్మబంధంలో వచ్చినటువంటి బాధలు అదృశ్యమైపోయింది. ఎందుకంటే అక్కడ నా కోసం అన్నది ఎప్పుడూ చేయలే మనం. అనుకున్నాం తప్పితే పని మాత్రం చేయలే మనం. అనుకోవడం వరకే మనం చేసాం. అందువల్ల కర్మబంధము అసలు లేదు. అక్కడ ఉన్నది ఎప్పుడూ తాడే అక్కడ ఉన్నది. పాము ఎప్పుడూ లేదు. అట్లాగే ఎప్పుడూ నా కోసం అన్న పని లేదు. మనమందరము సృష్టిలోని సమస్త జీవులు, అణువులు మొదలుకొని బ్రహ్మ వరకు ఎవ్వరు కూడా స్వతంత్రంగా తన కోసం పని చేయటం అన్నది లేదు. ఆఫీసులో అది చిన్న ఆఫీస్ అవనివ్వండి, పెద్ద దేశం మొత్తానికి సంబంధించిన ఆఫీస్ అవనివ్వండి, ఎక్కడైనా గాని ఆఫీసులో పనిచేసేవాడు ఎవడు సొంతగా చేయడం అన్నది ఉన్నదా? ఆఫీస్ కోసం చేయడం అంతే. ఆఫీసర్ కోసం చేయటం. ఎందుకు? ఈ ఆఫీస్ మొత్తానికి అధిపతి ఆయన. ఆ అధిపతి కోసం చేయటం. మనకి సంబంధం లేదు. అట్లాగే ఇక్కడ కూడా. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగికి ఆధ్యాత్మిక విద్య త్వరగా పట్టుబట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను పనులు, ఆ ఆఫీసులో చేసే పనులు సొంతంగా ఉండదు. ప్రతిదీ రూల్ ప్రకారం ఆఫీసర్ చెప్పినట్టుగా అలాగా చేసేస్తున్నాడు. 2, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ అవ్వటం. కాబట్టి ప్రాంతం పట్ల ఆసక్తి గాని, ఇట్లా వీటి పట్ల ఇది ఉండదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి, అక్కడే తన స్థానం అనుకుంటూ అక్కడ పని చేయటం. అట్లా కాబట్టి ఇప్పుడు అవగాహన పెరిగి సత్సంబంధం ఏర్పడినప్పుడు బంధం తెగి వ్యక్తిగత చైతన్యానికి బంధ విమోచనము అనే మోక్షస్థితి లభించి విశ్వపురుషుని చైతన్యంలో ఐక్యమవుతుంది. ఇది ప్రణాళిక, ఇది ప్రోగ్రాం. అంటే విశ్వపురుషుని చైతన్యంలో ఐక్యమవడం అంటే అంతకుముందు లేవా మనం? ఎల్లప్పుడూ ఆయనలోనే ఉన్నాం. ఎల్లప్పుడూ అక్కడ తాడే ఉంది. మధ్యలో పాము ఒకటి మనకి దర్శనమిచ్చింది. పాము కూడా లేదు. అక్కడ తాడునే పాము అనుకున్నాం. ఉన్నదాన్ని ఇంకొకటి అనుకున్నాం. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఉన్న విషయాన్ని ఆయనలో ఐక్యమై ఉన్న ఆయన యొక్క చైతన్యంలో ఐక్యమై ఉన్న విషయాన్ని మేము వేరుగా ఉన్నాము అన్న దాంట్లోకి వచ్చాము. మరి ఆలోచన మనకి ఎలాగా వచ్చింది? అంటే స్థితి భేదం చేత. అంటే అనేకం తాను పెక్కులు కావాలి అన్న ఆయన యొక్క సంకల్పంలో ఒక భాగము అనేకులుగా రావడం. అనేకము అనేటప్పటికల్లా తప్పనిసరిగా ఇట్లా వేరు భావన ఏర్పడుతుంది. భిన్నత్వము ఏర్పడుతుంది. వేరైపోవటం జరుగుతుంది. విశ్వపురుషుని యొక్క చైతన్యంతో వేరైపోవటం, వేరుగా ఉండడం జరుగుతుంది. కానీ వాస్తవంగా వేరుగా లేరు. ఉన్నట్టుగా భావించటం.
ఇది మనం జాగ్రత్తగా ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే నువ్వు ఎల్లప్పుడూ విశ్వపురుషుని చైతన్యంలో ఐక్యమై ఉన్నాము. కొత్తగా మనం వెళ్ళడమేమీ లేదు. అది మనకి అర్థమవుతుంది. ఆ విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ ఆ విస్కాన్సన్ యూనివర్సిటీలో వివరించారు ఎకరాల కృష్ణమాచార్య. ఇదే వేదాలు అందించే ప్రథమ సందేశము, చరమ సందేశము కూడా. ఏం చెప్తుంది వేదం? మనమందరము విశ్వపురుషుని చైతన్యంలో ఐక్యమై ఉన్నాము ఎల్లప్పుడూ. విడిపోయిన క్షణం లేదు. కానీ విడిపోయినట్టుగా మనకి భావన కలిగింది కాబట్టి మరలా ఆయన్ని చేరుకోవడం అనే పద్ధతిలో దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది. ఉన్న విషయం ఇది అని ఉన్న విషయమునే మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఆ ఉన్న విషయం పట్ల మనం అవగాహన లేకపోవడం వల్ల, మర్చిపోవడం వల్ల, ఉన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉన్న విషయం బదులు అది మర్చిపోయాం కాబట్టి దాని స్థానంలో ఇంకొకటి వచ్చింది. అందువల్ల దీంట్లో ఉన్నాం కాబట్టి లేని విషయంలో ఇది కూడా మరలా దేనిదవుతుంది? ఆ ఉన్న విషయందే ఈ మాదిరిగా రూపాంతరం చెందదు. ఎందుకు మనకి ఈ లేని విషయం ఎందుకు మనకి ఆలోచన వచ్చింది? మనకు ఆలోచన రాకపోతే విశ్వపురుషునిలో ఐక్యమై ఉన్నాము మనం విశ్వపురుషుడు కోసమే పనిచేస్తున్నాం అన్న ఆలోచన వచ్చిందనుకోండి, మనం ఇంకా వేరుగా ఎందుకు ప్రవర్తిస్తాం? నా కోసమని ఎందుకు అంటాం? అనం కదా. ఆలోచన వచ్చింది కాబట్టి నా కోసం అంటున్నాం. మరి నా కోసమని ఆలోచన ఎందుకు వచ్చింది? మంచుగడ్డగా రావటం వల్ల, స్థూలంగా, పూర్తిగా స్థూల జగత్తులోకి రావటం వల్ల, భౌతిక పదార్థంలోకి రావటం వల్ల. అక్కడ స్థితి భేదం చేత లక్షణాలు మారటం వల్ల. మరి అది కూడా ఎవరు పెట్టింది? ఆ దైవమే. మరి ఆ స్థితి భేదం చేత ఆ విధమైనటువంటి మార్పు కలిగింది. ఆ విధమైన ఆలోచన మనలో కదిలింది. దాంతో మనం నా కోసం అని మనకు ఆలోచన వచ్చింది కాబట్టి ఆ పద్ధతిలో మనం వెళుతున్నాం. వెళ్తుంటే కొన్నాళ్ళకి తెలిసింది అది కాదు అన్నట్టు. కాబట్టి ఏంటి? ఇప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు ఇన్ని పవిత్ర గ్రంథాలు, ఇంతమంది మహాత్ములు, ప్రవక్తలు, ఇంత గోల ఎందుకు? అంటే సృష్టి మొదట్లో నుంచే వీళ్ళని తీసుకోవడం ఎట్లాగా? వీళ్ళని మరలా మర్చిపోతారు వీళ్ళు. ముందే తెలుసు మర్చిపోతారు వీళ్ళు. స్వస్థితిని మర్చిపోతారు. కాబట్టి ఆ మరలా గుర్తు చేసే విధానం ఏంటి? అనే ప్రక్రియ అక్కడి నుంచే మొదలైంది. సృష్టి ప్రారంభంలోనే ఒక పక్కగా ఇది సాగుతూ వచ్చింది. ఇక్కడికొచ్చి మరలా గుర్తు చేయటం. గుర్తు చేసేటప్పటికల్లా మరలా విశ్వపురుషుని చైతన్యంలో ఐక్యమైపోవటం అన్నట్టుగా వచ్చేస్తుంది. ఐక్యమై ఉన్నప్పటికీ అప్పుడు ఇది తాడండి అని అనుకోవటం. ఉన్నది విశ్వపురుషునిలో ఐక్యమై ఉండడం. విశ్వపురుషుని చైతన్యంతో ఐక్యమై ఉండడం. అంటే మనల్ని గుర్తు చేయడం కోసం వచ్చిన ఇవన్నీ, ఈ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ. అంతేగాని ఒక్కొక్క పవిత్ర గ్రంథం ఒక్కొక్క మతానికి సంబంధించింది. ఈ మతందే చాలా ఎక్కువది, మిగతాయన్ని చాలా తక్కువది అని పోల్చుకుంటూ కొట్లాడుకోవటానికి ఇవ్వలేదు ఇది. ఇదే వేదాలు అందించే ప్రథమ సందేశము, చరమ సందేశము కూడా. ఇదే సందేశం అన్ని జాతుల పవిత్ర గ్రంథాల్లో నిర్వాణంగా మోక్ష విద్యగా ప్రతిపాదింపబడి యుగ యుగాలుగా ప్రతిధ్వనిస్తున్నది. కులపతి ఆంగ్ల మూలం విస్కాన్సన్ యూనివర్సిటీ లెక్చర్, భావానువాదం ధారా రాధాకృష్ణం. అంటే మన అధ్యయనం
ఎందుకు సాగుతోంది అంటే మరలా మన యొక్క స్థితిని గుర్తుకు తెచ్చుకోవడం కోసం. బ్లెవెట్స్కి ఏం చెప్పింది? జ్ఞానయోగిగా మారటం కోసం అన్నట్టుగా. దీని తర్వాత ఇట్లున్న ఇంకొక విషయం ఉంది. సంఖ్యలకి సంబంధించి ఇంకా సృష్టి సంఖ్యా దేవతలు. ఇదే గ్రంథం 95వ పేజీలో ఉంది. కులపతి ఎగ్రాల కృష్ణమాచార్య వేద దర్శనము అన్న గ్రంథం దారా రాధాకృష్ణమూర్తి గారు సంకలనం చేసింది ఇది. ఇప్పుడు వరకు చదివింది కూడా దాంట్లోదే. ఇప్పుడు సృష్టి సంఖ్యా దేవతల గురించి మాస్టర్ గారు భాగవత ప్రకాశం గ్రంథంలో ఒక చోట ఇచ్చారు. దాన్ని ఇక్కడ ఉదహరించారు అన్నమాట. దాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి సంఖ్యల గురించి ఏంటి, సంఖ్యల్లో ఉన్న విశిష్టత అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సృష్టి సంఖ్యా దేవతలు, సప్తఋషులు, నలుగురు కుమారులు, మనువులు మొదలైన వారి వలన వ్యక్తమగుచున్న మండలాకృతి అయిన సృష్టిలో అంకెలు, వెలుగులు, రంగులు, శబ్దోచ్చారణము మొదలగు సప్తతంతువైన 7 శాఖల శాస్త్రము వెలువడుచుంది. అంటే మనకి 4 కీబోర్డ్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఆకల్ట్ కీబోర్డ్లో 4 మీటర్లు ఉన్నాయని మనం 4 కీస్ అయితే ఇవి 7 కీస్ ఉన్నాయి. ఇంకా 3 కీస్ మనకి అందింపబడాల్సిన అవసరం ఉంది. ఈ 4 కీస్ మనకి ఏమిటి? అంకెలు, రంగులు, శబ్దము, రూపము. ఈ 4 వీటిల్లో సప్తతంతువైన 7 శాఖల శాస్త్రము వెలువడుచుంది. అందు ప్రజాపతులుగా అంకెలు మొదలగు వారు వ్యక్తమగుచుంది. ప్రజాపతులుగా వీళ్ళు వ్యక్తమవుతారు మొట్టమొదటగా. వీరి ప్రభావంలోనే సృష్టి సప్తాంగములు 7 ప్రకృతులుగా వెలువడి 8వది బృహస్పతి రూపమైన బుద్ధిగా పనిచేయు. ఈ 8 రూపములుగా నా భిన్న ప్రకృతి పనిచేయుచున్నది అని గీతలో కృష్ణుడు చెప్పాను. ఈ బుద్ధికి అధిపతి అయిన వాడు బృహస్పతి అని, అతడు గ్రహస్వరూపుడై తిరుగుచు తన ప్రభావము చూపుచున్నాడని జ్యోతిష్ శాస్త్రము ఉపదేశించు. 3, 4 అను ప్రజాపతులు పనిచేయగా సూర్యుడు, బృహస్పతి సృష్టింపబడుచున్నారు. 3+4 అంటే 7 కిరణములుగా 7 ఛందస్సులలో సూర్యుడు పుట్టి ప్రయాణము చేయుచుండు. 3x4 అంటే 12 మాసములుగా సూర్యుని వలన మనకు సంవత్సరం ఏర్పడుచున్నది. ఇదే ఛందస్సు వలన 12 సంవత్సరముల మండల గతి గల బృహస్పతి గ్రహ గమనము కలుగుచున్నది. ఒక్కొక్క గ్రహానికి, భూమికేమో 1 సంవత్సరం. ఇట్లా బృహస్పతికి ఒకసారి చుట్టి రావడానికి తన చుట్టూ తాను మన సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఇది మన లెక్కలో. దానికి 1 సంవత్సరము బృహస్పతి సంవత్సరం. కానీ మనకు వచ్చేటప్పటికల్లా మన లెక్కలోనే చూసుకోవాలి కాబట్టి 12 సంవత్సరాలుగా మనకి తెలుస్తోంది. బృహస్పతి గ్రహ గమనము కలుగుతున్నది. 3+5 8 ఈ ప్రజాపతుల ప్రయత్నం వలన. 1 నుంచి 10 వరకు ఉన్నవి ప్రజాపతులు. వాటినే మనకి సెఫిరాత్ అనే కబలా సంప్రదాయంలో చెప్తున్నారు. సెఫిరాత్ అంటే బహువచనం. సెఫిరా అంటే ఒక ప్రజాపతి అని. ఈ ప్రజాపతులనే అక్కడ సెఫిరాగా వర్ణించారు ప్రజాపతిని. 3+5 8
ఈ ప్రజాప్రతుల ప్రయత్నం వలన 8 విధములైన ప్రకృతి ఏర్పడుతున్నది. ఎవరికి వాళ్ళు చేసే పనులు ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి అప్పజెప్పబడ్డ కర్తవ్యాన్ని నిర్వహించడం ఒకటి. ఇద్దరు కలిసి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒకటి. ఇద్దరు కలిసి చేసేటప్పుడు కల్లా మూడో ప్రజాపతి, ఐదో ప్రజాపతి కలిసి పనిచేస్తే ఏం జరుగుతుంది? 8 విధములైన ప్రకృతి ఏర్పడుతుంది. ఎందుకంటే 3 + 5 8 అయింది. కాబట్టి 8 విధములైన అష్ట ప్రకృతులు ఏర్పడుతున్నది. 5 అను ప్రజాపతి వలన పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియములు సృష్టింపబడుతున్నది. అంటే ఈయన ఒక్కడి వల్ల జరుగుతున్నది ఇది. ఈయన ఇంకొక మూడో ప్రజాపతితో కలిస్తే అష్ట విధమైన ప్రకృతులు ఏర్పడుతున్నాయి. ఇలా జరుగుతుందన్నమాట. ఏ ప్రజాపతికి ఆ ప్రజాపతి ఒక్కరుగా పనిచేయటం, మిగతా ప్రజాపతులతో కలిసి పనిచేయటం, ఇలా జరుగుతుంటే ఈ సృష్టి అంతా ఇలాగా మన భౌతిక స్థితికి దిగుతూ ఉన్నది. సూక్ష్మం నుంచి స్థూలానికి. పంక్తి ఛందస్సు సహాయమున ఈ ప్రజాపతి వలననే సృష్టిలో అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్యము, అధిప్రజము, అధ్యాత్మము అనబడు 5 మహాసంహితలు ఏర్పడుతున్నారు. ఇది తైత్రీయ ఉపనిషత్తులు మనకు వస్తుంది. ఇవన్నీ అమావాస్యకు పూర్ణిమకు నడుమనున్న 3 × 5 15 తిథుల యందు మిడ్చబడి 3 + 5 ఏమో 8, 3, 5 కూడితే 8, హెచ్చవేస్తే 15 అయింది. 3 × 5 15 అయింది. ఈ 15 తిథుల యందు ఇమడ్చబడి మన భూమి జీవుల సృష్టిగా వ్యక్తమవుతున్నది. అవి ఇట్లున్నవి: పృథివీ, అంతరిక్షము, దివము, దిశలు, అవాంతర దిశలు, అది ఒక విభాగం. అలాగే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇది ఒక విభాగం. 5 విభాగాలు, 3 5లు అనమాట. 3 5లు 15 తిథులకి సరిపోయేటట్టుగా. పాడ్యమి, విధియ, తదియ, చవితి, చతుర్థి, పంచమి, షష్ఠి అన్నిట్లాగా మనకి ప్రతిరోజు వచ్చే తిథులు ఉన్నాయి. ఆ తిథులకి సంబంధించి మరల ఇంకో విభాగము ఆపస్సు, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ, ఇది ఒక విభాగం. ఇట్లా 5 విభాగాలు 3 రకాలుగా. ఈ 3 × 5 అనేటప్పుడు కల్లా 15 తిథులకి సంబంధించి ఇవన్నీ. ఇది మన చుట్టూనున్న సృష్టిలోని 15 గణముల విభాగం. ఇక దేహముందున్న విభాగం ఎట్లనగా 1 ప్రాణము, 2 అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఇది ఒక విభాగం. చక్షువు, శ్రోత్రము, మనస్సు, వాక్కు, దేహము, పైపొర, త్వక్ అంటాం. ఇది 5 ఉన్నవి ఇవన్నీ. దేహంలోని పొరలు చర్మము, మాంసము, స్నాయువు, ఎముకలు, మజ్జ. అందు మొదటి 15 శుక్లపక్షమునకు, ఇక్కడ 2 రకాల 15లు వచ్చినాయి మనకి. మొదట్లో పృథివీ, అగ్ని, ఆపస్సు అన్నట్టుగా 3 రకాలైనవి. ప్రాణము, చక్షువు, దేహంలోని పొరలని 2వ విభాగంలో వచ్చినాయి. అవొక 15, ఇవొక 15. ఈ ముందు ఉన్న 15 శుక్లపక్షమునకు, అంటే పూర్ణిమకి దారి తీస్తున్నది. శుక్లపక్షం అంటే పూర్ణిమ, అంటే అమావాస్య నుంచి పూర్ణిమకి, అంటే ప్రళయం నుంచి సృష్టి స్థితికి కావలసిన విషయం అన్నట్టుగా. తరువాతి 15 కృష్ణపక్షమునకు ధర్మములుగా సృష్టి వెలువడుతున్నది. మిగతా ఈ 15 ఏంటి? అమావాస్యకి వెళ్ళేటట్టుగా. ఇట్లు 30 తిథులు చాంద్రమానమందల ఒక మాసం. 30 సంవత్సరములలో యముడను దేవత ఇదే ఛందస్సుతో ధర్మస్వరూపుడై సృష్టి కర్మమును నడుపుచుండను. అతని దేహ స్వరూపమైన గ్రహమే శనైశ్చరుడు. అతడు 30 సంవత్సరముల మండల గమనము కలవాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పడుతుంది శని తిరిగి రావటానికి? 30 సంవత్సరాలు.
ఆ 30 సంవత్సరాల యొక్క ఆ 30 అనే ఆ సంఖ్య యొక్క వివరము మనకి ఈ విధంగా ఇవ్వబడింది. 5 విభాగాలుగా ఉన్నటువంటి 3 విభాగాలు, 3 5లు 15లు, ఒక 15 శుక్లపక్షానికి, ఒక 15 కృష్ణపక్షానికి చెంది మొత్తం 30 కలిసి 30 సంవత్సరాలుగా ఆ గమనం జరుగుతుంది శని గ్రహానికి సంబంధించి. అందు బృహస్పతి 12కును శనైశ్చరుడు 30కినే అధిపతులు కాగా, ఈ ఇరువురి సృష్టియు ఈ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజమైన 60 సంఖ్యగా వ్యక్తమగును. ఇప్పుడు చూడండి, 12, 30 వేసి అంటే ఎల్సిఎం కట్టామనుకోండి, లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం, లేకపోతే కనిష్ట సామాన్య గుణిజం 60 అనే సంఖ్యగా వ్యక్తమగును. ప్రతి కాల మండలమునకును 60 సమభాగములుండును. ఒక అహోరాత్రమునకు 60 ఘటికలు. అంటే మొత్తం 60 సంవత్సరాలుగా మనం తీసుకున్నాం ముందుకు మన కాలగణనము. ఈ 60 సంవత్సరాలు మరలా పూర్తవగానే అంటే ప్రభువ విభవ అనే సంవత్సరాలు మనకున్నాయి. వాటికి 60 పేర్లు ఉన్నాయి. 60 సంవత్సరాలకు 60 పేర్లు. అవి పూర్తవగానే మరలా అవే తిరుగుతూ ఉంటాయి. వారంలో ఎలాగైతే ఆదివారం నుంచి మొదలై శనివారంతో ఆగిపోయి మరలా ఆదివారమే తిరిగి రావటం, అట్లాగే సంవత్సరాలు కూడా. ఈ 60 అన్నది ప్రతి కాల విభాగంలో, క్షణం కాల విభాగంలో కూడా 60 విభాగం ఉంటుంది. ప్రతి కాల మండలమునకును 60 సమభాగములు ఉంటుంది. ఒక అహోరాత్రమునకు 60 ఘటికలు, అట్లే 60 సంవత్సరములు ప్రభావమున్న మండలముగా నేర్పడుచున్నది. దీనికి రెట్టింపు 120 సంవత్సరములు నరులకు, ఏనుగులకు పరమాయువుగా శాస్త్రము చెప్పుచున్నది. 120 సంవత్సరాలు మన యొక్క ఆయువుగా చెప్తూ ఉంది. అంటే దీంట్లో మనకి ఏమైంది, 20 సంవత్సరం. ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. చెప్పుకున్నప్పుడు సీక్రెట్ డాక్టర్లో వీటికి సంబంధించి స్టాంజా 4లో ఇవ్వబడింది దీని ప్రస్తావన. అంటే స్టాంజా 4కు వచ్చినప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం. అయితే ముందే చెప్పుకోవటం వల్ల ఏంటంటే ఇంకా చక్కటి అవగాహన ఏర్పడింది. ఈ ప్రళయ స్థితిలోనే ఇదన్నీ చెప్పుకోవటంతో మనకి సృష్టి స్థితికి వచ్చేటప్పుడు కల్లా ఎక్కడ గడబడ లేకుండా, కంగారు పడకుండా ఉన్నది ఉన్నట్టుగా దర్శించడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని ముందుగానే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 4వ శ్లోకానికి వెళ్ళినప్పుడు వచ్చే విషయాలు, ముఖ్యంగా సంఖ్యలు, అంకెలకి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.